నమస్తే అండి. మన నమస్తే కన్వర్జేషన్ సార్. రికార్డ్ చేస్తున్నాం. ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి అప్లోడ్ చేస్తాం. డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ షూర్. చెప్పాలి. ఫిబ్రవరి 4th 4th ఫిబ్రవరి. 1991. ఓకే, రైట్. మరి డూప్లికేట్ రిజిస్ట్రేషన్ ఎందుకు చేసిండు? 2 సార్లు చేసినట్టున్నాను సార్. ఒకటి అట్లా ఒక చేస్తే దాంట్లో. క్యాన్సిల్ అయిపోతుంది, మొత్తానికే క్యాన్సిల్ అయిపోతుంది. ఆహా, ఓకే సార్. కాల్ చేయాలన్నా వద్దా? మరి ఇన్ని రిజిస్ట్రేషన్లు ఉంటే చెప్పిన డేట్ ఆఫ్ బర్త్కి చెప్తున్నానా లేదా అనేది విత్ ఇన్ 30 secondsలో నేను ఎట్లా తెలుసుకుంటా? రికగ్నైజ్ చేసే లోపు 100 మంది మెసేజ్ చేస్తూ ఉంటారు కదా, డిస్టర్బెన్స్ కదా. సో ప్రోగ్రామ్ని సార్. స్పామ్ చేస్తే మనం వేరే వాళ్ళకి ఇప్పుడు దాన్ని మనం అది క్లీన్గా లేదు కాబట్టి ఆ రికార్డ్కి కాల్ చేయకపోవడం ఉత్తమం కదా. ఎందుకంటే చెప్పేసి ఇది ఉన్నామేమో అని అనుకుంటాం కదా. లేదు సార్, ఇది ఫస్ట్ టైం చేసినప్పుడు ఫిబ్రవరి 4th 1991 సార్ పెట్టుండేది. అదే 2 రికార్డులు ఉన్నాయి, అర్థమైందా? ఆ 2 రికార్డులు ఆహా. ఉన్నప్పుడు ఈ ప్రాసెస్లో ఫాస్ట్లో మనం కన్ఫ్యూజ్ అయ్యి దానికన్నా అసలు ఏం కన్ఫ్యూజన్ లేని రికార్డు కాల్ చేయడం మంచిది కదా అనుకుంటాం కదా అంటున్నా. జనరల్గా ప్రాబ్లం సారీ సార్. చెప్తున్నా. సారీ సార్. సారీ. లేదు సారీ ఏం అవసరం లేదు. ఐ కెన్ అండర్స్టాండ్ ర్యాండమ్ కాల్ వస్తుందని వాటిదని మనకి అనిపిస్తుంది, అందుకే బుక్ చేస్తాం. కానీ బట్ సింగిల్ రికార్డ్ ఉంటేనే కాల్ వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉందని చెప్తున్నా నేను. ఓకే సార్. మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ ఉంటే కన్నా సింగిల్గా రిజిస్ట్రేషన్ స్పామ్ చేయకుండా ఉంటేనే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. ఓకే సార్. రైట్. బర్త్ డీటెయిల్స్ అంతా కరెక్ట్గా ఎట్లుంటాయి? ఒరిజినల్గా ఉన్నాయా అవి? నేను హాస్పిటల్లోనే సార్ పుట్టింది. వాళ్ళు కరెక్ట్ ఇచ్చిందా? కరెక్ట్ గానే ఇచ్చారు. మా ఫాదర్ కూడా బయటే ఉన్నారు అప్పుడు, అదే చేసేటప్పుడు నోట్ చేసుకున్నారు. ఆల్రెడీ ఇది ఒక 2-3 సార్లు బయట వాళ్ళ దగ్గర కూడా చూపించింది సార్. నా మ్యారేజ్ అప్పుడు చూపించింది. ఓకే, సూపర్ సూపర్. బాగా రాసిండ్లు, కరెక్షన్ ఏం లేదు. ఓకే. ఏ కరెక్షన్ ఏం లేదు సార్. ఒక ఆయన అయితే 4:20 సార్ ఈవినింగ్, కానీ వచ్చి 4:22 అని చెప్పి ఒక ఆయన చెప్పారు సార్. మరి అది కరెక్ట్ గా నాకైతే ఐడియా లేదు. అది ఇప్పుడు కరెక్షన్ అయితే నేను ఏం చేయట్లేదు. ఓకే, సో ఓకే సార్. ఏం 4:20. కరెక్షన్ లేదు, అంతా కరెక్ట్ ఉన్నది. 420 వేసినా కూడా కరెక్టే వస్తుంది. ఓకే, ఓకే సార్. ఓకే సార్. చెప్పాలి మీరు ఏం చేస్తున్నారు. సార్ రాగానే నేను మీకు ప్రజెంట్ అయితే సాఫ్ట్వేర్ లో చేస్తున్నాను సార్. ఏంటిది ఆ సాఫ్ట్వేర్లో? సాఫ్ట్వేర్ లో వచ్చి నేను ప్రజెంట్ వచ్చి ఏఐకి అడ్మిన్ గా పనిచేస్తా ఉన్నాను. ఏఐకి అడ్మిన్ అంటే అడ్మిన్. అంటే ఏఐ ఆర్కిటెక్ట్ అనుకోవచ్చు సార్. ఓకే, మిషన్ లెర్నింగ్ ఏఐ. ఓకే. అంటే మీరు డేటా మోడల్స్ ఎట్లా ఉండాలి, డేటా ఎట్లా మైన్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఇట్లాంటివి డిసైడ్ చేస్తారా? ఏం చేస్తారు ఎగ్జాక్ట్లీ? అవును సార్. డేటా క్లీనింగ్ కానించి మొత్తం మిషన్ లెర్నింగ్స్, కోడింగ్స్ ఇవ్వడం, సూపర్వైజర్ లెర్నింగ్స్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి సో మీరు ఇచ్చుకుంటా వస్తా పైథాన్లో ఉంటాం. ఏమైనా రాయాలా అప్పుడు? అవును సార్, పైథాన్ కోడింగ్ రాసుకుంటాం. రాసుకోవాలి. ఓకే, రైట్. సార్ ఇప్పుడు ఏంటిది క్వశ్చన్ ఏంటిది అయితే? సార్ యాక్చువల్ గా నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ ఫైనాన్షియల్ గ్రోత్ సార్. అంటే నాకు ఒక ఇది ఉంది సార్. అంటే పొలాలు కొనాల్సిన కొన్ని చాలా ఉన్నాయి సార్. అంటే మా ఫాదర్ టైం నుంచి కొన్ని పొలాలు అనుకోండి, అది జరగకుండా అట్లాగే అయిపోయింది. మా ఫాదర్ కూడా ఎక్స్పైర్ అయిపోయారు. సారీ బట్ అట్లీస్ట్ నా టైంలో అన్నా ఆ పొలాలు కొనేది అనేది అంటే మావే సార్. అవన్నీ ఒకప్పుడు అవన్నీ అమ్మేశారు. బట్ స్టిల్ ఓకే, అవి మళ్ళీ రీగెయిన్ చేసుకోగలగాల, అదొకటి. దాని తర్వాత వచ్చి నేను యూపీఎస్సికి గ్రూప్స్కి చాలా ట్రై చేశాను సార్. నాది అవ్వలేదు. అంటే నాకు ఇప్పుడు ఏజ్ వచ్చి 34 అయిపోయింది. బట్ స్టిల్ ఈ గ్రూప్ 1కి అయితే ఇంకా నేను ఆశ పెట్టుకునే ఉన్నాను సార్. నేను ఒక 3 hours 4 hours డైలీ చదువుకుంటానే ఉంటాను దాని మీద. అవి 2 సార్ మాకు తిరిగి వచ్చేస్తాయా అంటే దానికి చాలా మనీ అవసరం పడుతుంది. అవి రీగెయిన్ చేయాలంటే ప్రాపర్టీస్ ప్లస్ ఎంత ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉందండి అది? అది ఆల్మోస్ట్ ఒక 11 acres ఉంటుంది సార్. 11 acres అంటే ఈజీగా ఒక 2 crores వేసుకున్నా ఒక 25 crores కావాలి కదా. 2 crores ఏమి ఉండదు సార్, ఒక 35 lakhs ఉంటుంది ఎకరా. 35 lakhs. ఓకే, రైట్. అదొకటి. దాని తర్వాత వచ్చి అసలు ఈ గ్రూప్స్ అసలు నేను ఇంకా హోప్స్ పెట్టుకోవచ్చా, ఇంకా అసలు వదిలేసి నా పని నేను చేసుకోవచ్చా, అంతే సార్. ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ ఎంత వస్తుంది మరి? అంటే ఆల్మోస్ట్ పర్ ఇయర్కి అయితే ఒక 35 వస్తుంది సార్. 35. అదే మళ్ళీ ఖర్చులు ఉంటాయి కదా. మనం 35 సంపాదించినా సగం అయిపోతుంది ఊటిగానే. అంతే కదా సార్. సో సేవింగ్ ఏమో సగం అవుద్ది, ఖర్చు పెడితేనేమో డబుల్ అవుద్ది. అదే కదా ప్రాబ్లం. అవును సార్. రైట్. సరే, ఓకే, చార్ట్ చూద్దాము మనం. 2 విషయాలు. మొదటిది, మీరు అనుకున్నట్టుగా నేను చెప్తానని గ్యారంటీ లేదు. నాకేదొచ్చో నాకేం అర్థమైందో అది చెప్తా. అది కూడా మనం అనుకున్నట్టుగా మ్యాచ్ అయితే ముందు పోయి చెప్తా, లేదంటే టాటా బై బై చెప్తా, ఫీల్ అవ్వకూడదు. ఓకే సార్. రైట్ అండి, పర్ఫెక్ట్. ఓకే అంటే ఈ ఓకే అనే దాని గురించి ఒక పెద్ద మీమ్ రాయాలనిపిస్తుంది నాకు. అది ఎస్ అనా నో అనా అర్థం కాదు.
సరే అని సార్ అర్థం అంటే. రైట్. అంటే నేను కూడా అదే అదే యూజ్ చేస్తాను మా వైఫ్తో కూడా. ఓకే అని చెప్పావు కానీ బట్ నువ్వు అగ్రి అయినట్ట డిసగ్రీ అయినట్ట అని క్వశ్చన్ అగ్రి అడుగుతారు కదా. అయినట్టే సార్, అదే అగ్రి మామూలుగా అయినట్టు. చేస్తున్నా. రైట్. సరే, మిథున లగ్నం, లగ్నం గురు నక్షత్రంలో ఫామ్ అయింది. ఫస్ట్ చార్ట్ అర్థం చేసుకుందాం ఒక నిమిషం, తర్వాత మనకి ఫ్లో అర్థం చేసుకుందాం. చూద్దాం. గురు నక్షత్రంలో ఫామ్ అయింది. గురువు ద్వితీయంలో వక్రించున్నాడు. ఆయన డైరెక్ట్ అయ్యే వరకు మనకి చాలా రోజులు పడుతుందిలే. ఆయన రెట్రోగ్రేడ్ క్యాన్సిలేషన్ వచ్చింది త్రూ అదే కేతు కూడా అదే నక్షత్రంలో ఉండడం వల్ల. కానీ సాట్రన్ కూడా రెట్రోగ్రేట్ అవడం వల్ల మళ్ళీ రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ వచ్చింది. అంటే 7th and 10th లాడికి రెట్రోగ్రేట్ పడింది, కానీ ఉచ్చ పొందాడు కాబట్టి కొంతవరకు సంతోషకరమైన విషయం. ఇదంతా 8th హౌస్లో గ్రహాలన్నీ కనెక్ట్ అయ్యాయి కదా. గ్రహాలన్నీ కూడా 8th హౌస్లో ఉన్నాయి, చాలా గ్రహాలు ఉన్నాయి. ఓకే, నా చతుర్గ్రహ కూటమి అంటారు కదా. ఒక్కొక్కటి చూద్దాం, ఒక్కొక్కటి ఏమిస్తుంది, ఏం చేస్తుందో చూద్దాం. తర్వాత నెక్స్ట్ గురువు ఎగ్జాల్ట్ అవ్వడం, వక్రత్వ దోషం ఉండడం వల్ల మీరు నాకు కొట్టాలి, కొడితేనే నాకు ఎంకరేజ్మెంట్. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. ఓకే, అంటే మీరు ఆ 7th and 10th కాబట్టి మ్యారేజ్లో కొంచెం అండర్స్టాండింగ్ ఇష్యూస్ ఉంటాయి. ప్రొఫెషనల్ కెరియర్లో చాలా ఎక్స్ట్రీమ్గా వెళ్ళేదానికి కూడా స్కోప్ ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇది ఒక కాంబినేషన్. తర్వాత సార్ సారీ టు ఇంటరప్ట్, ఎక్స్ట్రీమ్ గా వెళ్ళేదానికంటే ఎట్లా సార్? ప్రొఫెషనల్ గా ఎక్స్ట్రీమ్ గా వెళ్ళేదానికంటే ఎక్స్ట్రీమ్ అంటే successful గా పైకి గుడ్ సైడ్ నాట్ ఇన్ Okay, బ్యాడ్ okay, సైడ్. ఎక్స్ట్రీమ్ ఒక బ్యాడ్ సైడ్ ఏంటంటే ఇది అండర్స్టాండింగ్ ఇష్యూస్ విత్ ద వైఫ్ ఇట్లా కొంత పని చేస్తుంది అనమాట. లేదంటే వైఫ్ అవును. హెల్త్ ఏదో ఒకటి. తర్వాత ఇదేం లేదు, జస్ట్ మనం రూమ్ లో టార్చ్ లైట్ వేసి అయ్యి ఉన్నాయి, టమాటాలు ఉన్నాయి, పన్నీర్ రైస్ చేద్దామా, ఏం చేద్దాం చూస్తున్నాం. అదే అవుతుందని గ్యారెంటీ లేదు, ఏమవుద్దో తర్వాత టైం చెప్తుంది. ఓకే సార్. తర్వాత నెక్స్ట్ కుజుడు వచ్చేసి వ్యయంలో ఉన్నాడు అండ్ చంద్ర నక్షత్రంలో ఉన్నాడు. చంద్రుడు కుజ నక్షత్రంలో పరివర్తన యోగం పట్టారు. సరే, ఇక్కడ ఏంటంటే మనకి తెలియకుండానే మనం ఒకటి అది ఉంటే బాగా చేసేటోడిని, సైకిల్ కొనిచ్చుంటే త్వరగా వెళ్ళేటోడిని, ఇలాంటివి పెట్టుకుంటాం అనమాట మనం మిథున లగ్నానికి. అవును సార్, నా మైండ్ లో అదే ఉంటది సార్. ఇప్పుడు ఇది కానీ ఉంటే కొంచెం బెటర్ గా చేసేవాడిని. అదే. ఇంకోటి కూడా కంప్లైంట్ కూడా ఉంది, అది కూడా అష్టమంలో రవి వల్ల. సో ఒక్కోసారి కంప్లైంటింగ్ నేచర్ కూడా ఇస్తాడు అనమాట. సరే, రవి లక్కీగా చంద్ర నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి బాగున్నాడు. అండ్ నెక్స్ట్ అష్టమంలో ఉన్నప్పటికీ ఓకే. అండ్ ఈ పరివర్తన యోగం కుజుడు బుధుడి ఫలితాన్ని ఇస్తాడు. బుధుడు దెబ్బతిన్నాడు అనమాట, కేతుతో కలిసి రాహుతో కలిసి ఉన్నాడు. సో కుజుడికి వక్రత్వం వచ్చినా ప్రాబ్లం లేదు. కాకపోతే హెల్త్, ఇమ్యూనిటీ, కొంచెం సెన్సిటివిటీ, ఫ్యామిలీ హెల్త్ ఇవి చూసుకోవాలి. తర్వాత చంద్రుడు ఏం చేస్తాడు, శుక్రుడు ఫలితం ఇస్తాడు. శుక్రుడు చక్కగా ఉన్నాడు, వక్రించే బోర్డు అని అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ హీ విల్ బీ ఫైన్. ఓకే, కుజ చంద్రులు ఇద్దరు కూడా పరివర్తన యోగం వల్ల సంకల్ప బలం, స్ట్రాంగ్ డిటర్మినేషన్ స్కిల్స్ ఇస్తుంది. మంచిది, ఇది మంచిది. కానీ అసలు విషయం ఏంటంటే లగ్నాధిపతి అష్టమంలో అష్టమాధిపతితో కనెక్ట్ అయ్యి అందరూ రవి నక్షత్రంలో ఉన్నారు. రవి నక్షత్రంలో లేడు కాబట్టి వీళ్ళందరికీ వక్రత దోషాలు పడ్డాయి, శనికి బుధుడికి. లగ్నాధిపతి అష్టమాధిపతితో కలిశాడు కాబట్టి యూ విల్ బీ సెల్ఫ్ మేడ్, అంతే. అర్థమైందా? సెల్ఫ్ ఎఫర్ట్, సెల్ఫ్ మేడ్ చేయాల్సి వస్తుంది. మిస్టేక్ ఆఫ్ డెసిషన్స్ ఉంటాయి. ఓకే, మనము రీసెర్చ్ ఇట్లాంటివి చేయగలుగుతాము. అండ్ కొన్ని విషయాల్లో మన డెసిషన్స్ కరెక్ట్ అయితే కొన్ని విషయాల్లో తప్పు పోతూ ఉంటాయి. హెల్త్ అనేది అదొక ఫిక్స్డ్ కార్మిక్ డీడ్ లాగా అయిపోయింది అనమాట ఇప్పుడు చార్ట్ లోపల. అర్థమైందా? కామన్ గా ఫ్యామిలీ హెల్త్, ఇప్పుడు మనది బాగుందనుకో ఫ్యామిలీ హెల్త్ కి రెస్పాన్సిబిలిటీ పడుతుంది. అట్లా ఏదో ఒకటి పడుతుంది, గుర్తుపెట్టుకోవాలి. అది ఫండమెంటల్ థీమ్ ఈజ్ ద చార్ట్ ఈజ్ హెల్త్. అర్థమైందా? 8th హౌస్, సడన్ గెయిన్, సడన్ లాస్, ఈ రెండు కూడా ఫండమెంటల్ది. ఓకే, చార్ట్ అర్థమైంది. సో కొంచెం యాపకాయంత ఈగో కూడా బాగానే ఉందన్నమాట, పనిచేసింది కదా. అంటే ట్రిగర్ చేస్తే తీసుకోలేరు. రిస్ట్రిక్ట్ చేసిన, ట్రిగర్ చేసిన మనం నాది నేను బిజినెస్ చేసుకుంటే ఇంకోటి ఏదో చేసుకుంటాను ఫీలింగ్ బాగా అట్లా అనిపిస్తుంది. కానీ మళ్ళీ రిజిగ్నేషన్ అంతా పెట్టలేం సార్. అట్లా కోపం అయితే వస్తుంది, కానీ రిజిగ్నేషన్ అయితే అది టైం ఆపుతాయి అనమాట. అవన్నీ టైం ఆపుతాయి. టైం బాగుంటే అట్లా పెట్టాం, టైం బాగోపోతే పెట్టేస్తాం అనమాట. సరే, ఓకే, చూద్దాం. 91 నుంచి మనం సినిమా స్టోరీ రేంజ్లో చెప్పను కానీ బట్ పాజిటివ్ నెగిటివ్ని మనం ఇంపార్టెంట్ ట్రాన్స్ఫార్మింగ్ ఇయర్స్ నుంచి చెప్తా. మీరు రిలేట్ చేయడానికి ట్రై చేయండి, జెన్యున్గా మీరు రిలేట్ చేయడానికి ట్రై చేయండి. మీరేమీ ఆపోజిట్గా రిలేట్ చేయని అవసరం లేదు, నా కోసం స్పెషల్ మార్కులు వేయాల్సిన అవసరం లేదు. ఓకే, చూద్దాం. ఇది జస్ట్ లైక్ డయాగ్నోజింగ్ లాగా, స్కిల్ ప్రజెంటేషన్ కాదు. మనం అనుకున్నట్టుంటే మనం చెప్తే అది ఒక బాగుంటుంది, ఏమీ లేకుండా చెప్పొద్దు కదా, అందుకని చెక్ చేసేది. 91, 92 అక్కడ ఏముంది? 10th హౌస్ కుజదశ జరుగుతూ ఉంది. కుజుడు 96 వరకు ఉన్నాడు. కుజుడు లోపల గురుభుక్తే జరుగుతూ ఉంది. ఇది ఎక్స్పెక్టెడ్గా లేదనమాట. ఓకే, ఎక్స్పెక్టెడ్గా లేదు. దశాలాడికి రెట్రో ఎఫెక్ట్ వల్ల
అక్కడ బాగానే ఉంటుంది అనమాట. దశలాడికి రెట్రో ఎఫెక్ట్ వచ్చింది, వక్రత దోషం వచ్చింది కదా, బాగుంటుంది. కానీ హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ ఇవి చూసుకోవాలి. చిన్నప్పుడు కూడా మీకు బాగా హై ఫీవర్స్ కానీ లేదంటే ఇట్లాంటివి ఏమైనా ఇచ్చేదానికి అవకాశం ఉంది. బ్రీత్ రిలేటెడ్ కానీ ఏమైనా ఇచ్చాయా? ఏం లేదు, బాగుందంటారా? అంటే 92 ఆ టైంలో అయితే నాకు తెలియదు సార్. 91, 92లో తెలియదు. ఓకే, రైట్, ముందుకెళ్దాం. తెలియదు అంటే పెద్దగా ఏమీ ఇవ్వలేదని అనుకుందాం ప్రస్తుతానికి. ఓకే, మీకు 93, 94లో ప్రోగ్రెసివ్ సన్ అనేవాడు 10,000కి సెక్స్టైల్ ఇస్తున్నాడు. 94, 95 బాగా తీసుకోండి, బాగుందన్నమాట ఆస్పెక్ట్. సో ఉన్న దానిలో కొంత ప్రోగ్రెసింగ్ గాను పాజిటివ్ గాను చెప్పుకోవాలన్నమాట. ఏమన్నా కనిపించిందా లేదా? అవన్నీ 93 అంటే నాకు ఒక 2 to 3 years ఉంటుంది సార్. తెలియదు అసలు idea లేదు. చెప్తానే ఉండండి మీరు, తెలియదు వరకు. 96 నేను చెప్తా, అంటే అక్కడ బాగానే ఉంది, ప్రాబ్లం లేదని అర్థం చేసుకోండి. దాని తర్వాత ముందుకెళ్దాం. 95, 96 ఇట్లనే పోతాం చార్ట్. 97 ఇక్కడ ఏమీ ప్రాబ్లం లేదనమాట. ఓకే, వెయిట్ లోడ్ అవుతుంది. కుజుడు చాలా స్లోగా వెళ్తాడు, ఫాస్ట్ అవుతాడులే. ప్రస్తుతానికైతే అసలు ఏమి ట్రాన్స్ఫార్మర్. రాహు దశ వచ్చింది, రాహు సన్ స్టార్ని ఫాలో అవుతున్నాడు. రాహు స్టార్లో శుక్రుడు ఉన్నాడు, ఇది కొంతవరకు నయము. అయినా కూడా మనం చెప్దాము ప్రాబ్లం వచ్చినప్పుడు. ఇక్కడ చూడండి, దాదాపు ఇంచుమించుగా 2001 అట్లా తీసుకుందాం. ఆగండి, ఓకే. వెయిట్. ప్రోగ్రెసివ్ మార్స్ 13 degrees, 10,000 మెర్క్యూరీతో స్క్వేర్. ఇప్పుడు సాటర్న్తో కూడా స్క్వేర్. రివర్సల్ ఆస్పెక్ట్ ఉంటుంది. రివర్సల్ ఆస్పెక్ట్ మన మీద పనిచేయదు, ఆ పేరెంట్స్ మీద పనిచేయదు, మన మీద పనిచేస్తుంది. కాబట్టి ఇది మీ పరంగా ఓకేనా, కానీ ఫ్యామిలీ హెల్త్ లేదంటే అక్కడ ఫైనాన్షియల్గా సిచ్యువేషన్స్, మిస్టేక్ ఆఫ్ ది డెసిషన్స్, ఇదంతా 2000, 2001, 2 ఈ మధ్యలో కనుక చూస్తే శని భుక్తుంది. శని రాహులు ఇద్దరు కలిసి అష్టమంలో ఉన్నారు, విపరీతం. అంటే ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ ఏదైనా డెసిషన్స్ తీసుకున్నారనుకో, ట్విస్ట్ రిజల్ట్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ ఆ 2000, 2001లో ఫ్యామిలీ హెల్త్ ఎలా ఉంది, ఏదైనా ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకుంటున్నారా? మదర్ హెల్త్ కానీ ఫైనాన్షియల్ గా అయితే ప్రాబ్లం ఏంటి సార్? 2001, 2లో అయితే ఫైనాన్షియల్ గా అయితే బాగా ప్రాబ్లమ్స్. అగ్రెసివ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టారా, ఏదైనా పార్ట్నర్షిప్ చేశారా, అక్కడ ఏదైనా డెసిషన్? సార్ అంటే మాది ఆక్వాకల్చర్. మా ఫాదర్ ఆ టైంలో అప్పుడు ఏమైనా నష్టం వచ్చిందా ఆక్వాకల్చర్? అవును సార్, చాలా నష్టాలు వచ్చాయి. చూసారా, అర్థమైందా? సో ఇది బ్యాడ్ ఆస్పెక్ట్ అనమాట. బ్యాడ్ ఆస్పెక్ట్ వచ్చినప్పుడు మానసికంగా సంతోషాన్ని ఇవ్వదు. ఇదంతా కూడా ఇప్పుడు సెన్సిటివ్, మదర్ హెల్త్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇట్లా ప్రాబ్లం చేస్తూ ఉంటది. అంటే హెల్త్ 10 పెట్టే దగ్గర 20, 30 పెట్టేస్తారండి. గ్రీడ్ వెళ్ళిపోతుంది అనమాట. ఈ మార్స్ వినస్ కి స్క్వేర్ అయింది కదా ఆ టైంలో. కాబట్టి అంటే అప్పటిదాకా నార్మల్గా ఉండేది ఎక్కువ పెట్టడానికి సిద్ధపడిపోతారు అనమాట. అయ్యి ప్రాబ్లమ్స్ అనమాట ఇక్కడ. మీకు అలానే అనిపించిందా, వేరే రకంగా అనిపించిందో కూడా? అంటే ఫైనాన్షియల్ గా లాసెస్, మా ఫాదర్ హెల్త్ బాగుండేది కదా సార్. అవునవును, కొంత వయసు వచ్చేంత వరకు పేరెంట్సే కదా, అందుకే ఇది చెప్పాను అనమాట. డిపెండెంట్ చైల్డ్ కదా మనం. తర్వాత మళ్ళీ లిఫ్ట్ గురించి ఆలోచించాలి. వచ్చినప్పుడు వచ్చే వరకు ఇంకా ఏం ఉండదు అనమాట. ఇక్కడ నుంచి సైకిల్ డ్రైవ్ వేరే డైరెక్షన్కి వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి గ్రోత్ మనం ప్రిడిక్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఇది యాక్టివేట్ అయింది, శని రాహుల్ కలిసారు కదా, ఇక్కడ యాక్టివేట్ అయింది. ఇక్కడ నుంచి స్కోప్ కనబడట్లేదు, గ్రోత్ ఆఫ్ ఫైనాన్స్, ఫ్యామిలీ అనమాట. ఇక అలా వెళ్తూ ఉంటుంది అంతే. ఓకే, ఇక మీ చదువు అని మామూలుగా చదివేది పోతూ ఉంటుంది. మీరు చదువుతారు, యుల్ బి ఫైన్. దాని తర్వాత ఇదిగో ఇక్కడ 4, 5లో ఒక చిన్న ఇంప్రూవ్మెంట్ చెప్పాలి. మరి మీకు ఏమైనా వచ్చినట్టు అనిపించిందా? మాకు 4, 5లో అయితే బాగా ఫైనాన్షియల్ గా, అంటే సడన్ గా డబ్బులు బాగా వచ్చేసాయి సార్. అప్పుడు వచ్చాయి, పనిచేసింది. వెరీ గుడ్. 4, 5లో అయితే బాగా వచ్చాయి. తర్వాత మళ్ళీ 4 నుంచి 7 దాకా సార్. 2004 నుంచి 2007 దాకా. అవును, బుధుడు భుక్తిలో వచ్చాయి. కానీ బుధుడు ఇచ్చేదానికి కారణంగా లేడు యాక్చువల్గా. కానీ ఇచ్చాడు కదా, ఇచ్చాడంటే ఆయన నమ్మలేము. ఇప్పుడు వచ్చాయని ఎప్పుడైతే మనం వెళ్తామో, 10 పెట్టే దగ్గర 20 పెట్టడానికి సిద్ధపడతామో, మళ్ళీ తర్వాత ఇంకో సైకిల్లో లాగేస్తాడు అనమాట. ఇది గేమ్ నడుస్తూ ఉంది, 8th house గేమ్ ఇది. వచ్చినప్పుడు ఆగాలన్నమాట. మళ్ళీ వెళ్ళామా మళ్ళీ లాగేస్తుంది అనమాట. అర్థమైందా? మళ్ళీ టైం చెప్తా. మళ్ళీ టైం వచ్చినప్పుడు మళ్ళీ చెప్తా. 5, 6, 7 ఇవన్నీ ఓకే ఉన్నాయి కానీ బట్ చెప్తాం. వెయిట్ మూమెంట్ ప్రోగ్రెసివ్. మళ్ళా శుక్రు నక్షత్రాల్లో గ్రహాలు లేవు. ఓకే, సరే. ప్రోగ్రెసివ్ మార్స్ ఓకే, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ ఓకే, ప్రోగ్రెసివ్ సన్ కూడా ఓకే, ప్రోగ్రెసివ్ వీనస్ 2 degrees కదా. వెయిట్, మళ్ళా చూడండి, మీకు
ఈ ఈ 9-10 దగ్గర నుంచి మళ్ళీ డ్రాప్లోకి వెళ్తుంది అనమాట. 9, 10, 11, 12 నేను రైట్ వేలో ఎస్టిమేట్ చేయను అనమాట. ఓకే, మళ్ళీ ఫ్యామిలీ హెల్త్ చూడండి, ఫైనాన్స్ చూడండి, అర్థమైందా? శుక్రుడు బాగున్నాడు యాక్చువల్గా, రాహు కనెక్ట్ అయ్యాడు. ఆ రాహు ఏమో ఆ విపరీతంలో కనెక్ట్ అయ్యే వరకు ఆ 8th హౌస్ రిజల్ట్స్ ఇస్తుంది. పంచమాధిపతి వ్యయానికి కనెక్ట్ అయ్యాడు, వ్యయాధిపతి అష్టమానికి కనెక్ట్ అవ్వడం యోగం. కానీ ఇట్లా కనెక్ట్ అయ్యే వరకు ఆ శని, రవి, రాహులు మళ్ళీ అఫ్లిక్షన్లోకి ఇన్వాల్వ్ అయింది. 10 ఈజ్ లైక్ వెరీ ట్రిగర్ పాయింట్ అనమాట. సో నాకు అసలే నచ్చట్లేదు అనమాట. 10, 11 క్యాలెండర్ ఇయర్ బాగా ఛాలెంజింగ్గా చెప్పాలన్నమాట. అంటే ఎగ్జాక్ట్లీ రాహులో రవి జరుగుతున్నాడు 10 నుంచి 11. మళ్ళీ ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ చెప్తా, కనిపించిందా? ఛాలెంజింగ్ అంటే ఇంజనీరింగ్ టైం సార్, అది చాలా బ్యాడ్ ఫేస్ అనొచ్చు సార్. 2009 నుంచి 2011 దాకా బ్యాడ్ ఫేస్ అనుకోవచ్చు సార్. 2009 చదువు నుంచి సరిగ్గా 11 లేదా? దాకా చదువు సరిగ్గా లేదు. చదువు ఇంకా ఫ్రెండ్స్ సర్కిల్ అవన్నీ కొంచెం గలబలైపోయాయి సార్ అప్పుడు. అంటే కాలేజ్ ఎంజాయ్మెంట్ ఎక్కువైందా ఏంటి? ఫ్రెండ్స్ తో తిరగడం ఆ, అయింది. అట్లా అయింది. ఇంకా అదర్ గొడవలు ఇంకా ఎక్సెట్రా ఏమైనా ఎక్సెట్రా లవ్ అన్ని. స్టోరీ గొడవలు కూడా ఇన్వాల్వ్ అయినాయా? ఆహా, అది కాదు సార్, దాని వల్ల ఇప్పుడు లేదు. కానీ ఓకే, మిగతావి సార్, అంటే మిగతా అంటే గ్రూప్ ఫ్యామిలీ ఎలా క్లాషెస్. ఉంది? ఫ్యామిలీ ఫైనాన్స్ ఎలా ఉంది? ఫ్యామిలీ హెల్త్ ఫైనాన్స్ అయితే ఆ టైంలో ఫైన్ సార్, అంత ఫైన్ అంటే డౌన్ ఇగో గ్రేడ్ ఇక్కడ అయితే కాదు. చెప్తాను అనమాట. బ్యాక్గ్రౌండ్ లో హెల్త్ లాంటిది ఏదైనా జరిగితే మళ్ళీ బ్యాడ్ ఆస్పెక్ట్ వచ్చినప్పుడు బయటపడుతుంది, అర్థమైందా? ఇక్కడ మాత్రం ఒకటి ఓకే జరిగింది. ఓకే, ఇది కేవలం ఎడ్యుకేషన్ మాత్రమే ఇస్తుందని నేను అనుకోవట్లేదు అనమాట. ఓకే, ఒక ఆస్పెక్ట్ జరిగి ఇక్కడ 10th హౌస్ సెక్స్టైల్ వీనస్ జరిగినా కానీ పని చేయలేదు, సార్. చూసారా? యాక్చువల్ గా 2011 లో అయితే నేను ఆల్మోస్ట్ ఇదైపోవాల్సింది సార్. ఐ మీన్ హెల్త్ డెంగ్యూ అని అప్పుడు మంచి ఇదిగా వచ్చేసి ఇక ఓకే నా డాక్టర్స్ కూడా కష్టం అని చెప్పారు సార్. 2011 అది. సో ఓకే 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 అదే అదే చాలా బ్యాడ్ ఆస్పెక్ట్ జరిగింది. ఓకే, గ్రేట్ అండి. అయితే మీరు మంచిగా తర్వాత మళ్ళీ సెల్ఫ్ ఎఫర్ట్గా దెబ్బ తగిలిన తర్వాత ఏముంటుంది? సెల్ఫ్ ఎఫర్ట్గా 12, 13 అంటే రాహు అసలు చాలా దారుణంగా రిజల్ట్ ఇస్తున్నాడు, అసలు నచ్చనట్టుగా రిజల్ట్ ఇస్తున్నాడు, అర్థమైందా? తర్వాత పరివర్తన యోగంతో కుజుడు పరివర్తన యోగం ఇచ్చాడు కాబట్టి 2012 డిసెంబర్ నుంచి ఇలా కాదు, నేను చదువుకోవాలి, నేను ముందుకు వెళ్ళాలని మీకు మీరే రియలైజ్ అవుతున్నారా? మీకు ఎవరైనా చెప్తున్నారా? మొత్తానికైతే మీరు ముందుకు వెళ్ళడానికి ఓ అవకాశం ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. స్టిల్ కన్ఫ్యూజన్ ఉంది, అంటే ఇదే అదే అనేది ఉంది. కానీ యురేనస్తో ట్రైన్ పడింది, మొత్తం రివర్సల్ ఆస్పెక్ట్, మిమ్మల్ని లేపాలన్నమాట. మిమ్మల్ని బ్రైట్ స్టూడెంట్ చేయడమే మా టార్గెట్. కాబట్టి ఈ 13, 14లో మీకు ట్రాన్స్ఫర్మేషన్ లిఫ్ట్ ఇవ్వాలి. కానీ జాబ్ ఫ్యామిలీ వచ్చింది, సైడ్ చెప్పను, కానీ మీ సైడ్ చెప్తా. జాబ్ వచ్చింది అప్పుడే. ఫస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ వచ్చింది 2013 ఓకే, మీరు మార్చ్లో. నేర్చుకోవడానికి రేపు జాబ్లో నుంచి ముందుకు వెళ్ళడానికి మీకు కెరియర్ లైన్ ఇదే డైరెక్షనల్గా వెళ్ళేదానికి స్టెప్ బై స్టెప్ మీకు ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట. లైఫ్ చేంజర్ అనమాట ఈ ఆస్పెక్ట్. అంటే నాకు 23 ఏళ్ళకి వచ్చే ఫస్ట్ జాబ్ని మీరు లైఫ్ చేంజర్ అని చెప్తారని అనుకోవద్దు అనమాట. ఇట్స్ డైరెక్షనల్గా డిసైడ్ చేస్తుంది, పాజిటివ్గా నేను చెప్తాను అనమాట. కనిపించింది కదా? అవును, అంతే కదా సార్, జాబ్ వచ్చింది సార్. ఫస్ట్ అది మీరు ఫస్ట్ అంతేనా జాబ్ అనేది మీరే చెప్పాలి, నేను చెప్పను. అవును ఓకే, సార్, అవును రైట్. కరెక్ట్. తర్వాత ముందుకు వెళ్దాం, మళ్ళీ ప్రాబ్లం వచ్చినప్పుడు చూద్దాం. 15 ఓకే, 16 ఓకే అయినా మళ్ళీ ఇంకో ఆస్పెక్ట్ వస్తుంది, మళ్ళీ బ్యాడ్ ఆస్పెక్ట్. 17 అరౌండ్ అనుకుంటా, ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ సన్కి స్క్వేర్ ఆస్పెక్ట్ ఫామ్ చేస్తుంది. ఈ 17 ఆ మూమెంట్లో మళ్ళీ మనకి శని బుక్తో వచ్చింది, గురువులో శని. సో శని ఈజ్ అగైన్ ఇండికేటింగ్ 8th కదా, థర్డ్ అండి. అబ్బా మీరు చాలా మంచిగా మస్తు మాట్లాడతారని చెప్పాలన్నమాట. గట్టిగా మాట్లాడే ప్రమాదకరమైన ఆస్పెక్ట్స్ ఉన్నాయి, అంటే చాలా హార్ష్ కమ్యూనికేషన్ ఉన్నది, నిజమేనా? కాలేజీలో అయితే అట్లాగే ఉండేది సార్. దాని తర్వాత రఫ్ అండ్ ఆఫీస్ టఫ్ లో ఉండే చేరిన తర్వాత కొంచెం చాలా బెటర్గా తగ్గిపోయింది. గురువు ద్వితీయంలో ఉండి కాపాడుతున్నాడు, కానీ లేదనంటే మీరు మంచి రౌడీ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ కొంచెం 17 దగ్గర చాలా ఇబ్బంది ఉంది. సో కాబట్టి వర్క్ కంపెనీ మారబుద్ధి అయిందా, లేదంటే మీకు నచ్చట్లేదా, ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ ఒక సంవత్సరం 17, 18 ఫ్యామిలీ 17 హెల్త్. 18 సార్. అవునవును, 17, 18లో ఫ్యామిలీ హెల్త్, యాక్చువల్ గా వర్క్. మా ఫాదర్ కి యాక్సిడెంట్ అయింది 18 లో. ఓకే ఓకే, సారీ. సో ఏ ఆ, రేంజ్లో అది, ఎంత పెద్ద సమస్య అది? అంటే పెద్ద సమస్య అంటే కాలు ఇరిగింది సార్. ఓకే హాస్పిటల్లో ఒక 10 days ఉన్నారు. ఓకే, బియాండ్ మళ్ళీ దట్ మళ్ళీ ప్రాణాలు కాల్ కొంచెం సెట్ ప్రమాదం అయిందా? అయింది. కాల్ సెట్ అయిపోయింది. ఓకే, రైట్. సరే, చాలా ఎమోషనల్గా కూడా ఇక్కడ ప్రోగ్రెసివ్ వీనస్ మళ్ళీ వెళ్తాడు. 18, 19 ఇదంతా కొంచెం స్లో డౌన్ అనమాట. కెరియర్ ఫేజ్ కానీ ఇదంతా మీరు అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేదానికి స్కోప్ ఇవ్వనివ్వదు అనమాట. మళ్ళీ వచ్చినప్పుడు చెప్తా. బట్ ఇక్కడ మాత్రం మీరు ఈ 2 years 3 years వరకు, అంటే దాదాపు 17 నుంచి 20 వరకు, బట్ అనుకున్నంత గ్రేట్గా ఏమీ చెప్పట్లేదు అనమాట. మీకు కనిపించింది కదా? నార్మల్ గానే ఉండేది సార్, జాబ్ చేసుకుంటా ఉండేవాడిని. అదే ఆ టైంలో వచ్చి గ్రోత్ కొంచెం స్కోప్ కనిపించట్లేదు, సంపాదించినా అవును. కానీ రెస్పాన్సిబిలిటీస్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇట్లా జరుగుతుంది అనమాట, మనం ఎక్స్పెక్ట్ చేయట్లేదు అనమాట. ఓకే, దాని తర్వాత 20 దగ్గర ఈ చార్ట్ ఫ్రీ అవుతుంది. 20, 21లో
స్కోప్ ముందుకు వెళ్తుంది చాలా మీకు. అంటే లైక్ 20 ఇక 19 ఎండింగ్ నుంచి 21 మధ్యలో ఇక ఆల్మోస్ట్ మీకు టెక్నాలజీ అయితే టెక్నాలజీ దేనిలో ఉంటే మీకు చాలా మీరు లెర్నింగ్ అనేది నెక్స్ట్ లెవెల్లో చేసేదానికి అసలు ఎక్స్ట్రీమ్ డోర్ అన్లాక్ అయిపోయింది అనమాట. క్రేజీ. మీకు ఆఫర్ ఏదన్నా వచ్చిందా, ప్రోగ్రెస్ ఏదన్నా వచ్చిందా చూడండి. 2021లో అయితే క్లౌడ్ టెక్నాలజీస్ ఆ టైంలో అజూర్ అని చెప్పి చాలా భూమి ఉంది సార్. అది నేర్చుకుని దాంట్లో మూవ్ అయిపోయాను 2021. మరి పే కరెక్ట్గా వచ్చిందా? మార్చ్. అప్పుడు ఎంత ఎల్పీ అయింది మీకు? యాక్చువల్గా అప్పుడు దాకా ఒక 4-5 ఉండేది, దాని తర్వాత ఒక 17 అయింది ఆ మంచిగా టైంకి. అయింది కదా, అదే అవును స్కోప్ సార్. పెరిగింది కదా. అది అవును సార్, అవును మంచి సార్. ఆస్పెక్ట్ అనమాట. ఓకే, మ్యారేజ్ ఎప్పుడైంది? నాది 20 అయింది సార్. 20లోనే అయిందా? 20 డిసెంబర్ తర్వాతనా, డిసెంబర్ ముందా? లేదు సార్, ఆగస్ట్ 20 20th. ఆగస్ట్ అంటే బుధభుక్తిలోనే అయ్యింది. కానీ అవును. కొంచెం ఆ సెన్సిటివ్ వైఫ్ హెల్త్ అనేది మళ్ళీ ఒక కార్మిక్ డీడ్ ఉందన్నమాట. మళ్ళీ అర్థమైందా? టైం బాగుంది ఓకే. కాబట్టి విల్ బి గుడ్ అనమాట, ఫైన్ అంటే మంచిగా ముందుకు పోతా ఉంది అక్కడ. తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం. 23 మళ్ళీ వీనస్ భుక్తే వస్తూ ఉందన్నమాట, బట్ నడుస్తూ ఉంది. దాని తర్వాత మళ్ళీ ఒక సన్ భుక్తి మనకు తెలుసు కదా. సన్ భుక్తి, సన్ స్టార్లో గ్రహాలు ఉన్నాయి. సన్ స్టార్లో మూను చతుర్థానికి కనెక్ట్ అయ్యాడు. పర్వాలేదు, పెద్ద ఆస్పెక్ట్స్ ఏమీ లేవు, కానీ తర్వాత మాట్లాడదాం. ఏమి ప్రోగ్రెసివ్ 10,000 కన్జాయిన్ చేసింది. 23-24లో కూడా మళ్ళీ మీకు ఇంప్రూవ్మెంట్. 23-24 దగ్గర మళ్ళీ ఇంప్రూవ్మెంట్ చెప్పాలి. ఏమైనా ఇంప్రూవ్మెంట్ కనిపించిందా? సార్ యాక్చువల్గా 2021 నుంచి 2024 దాకా ఎవ్రీ 7 monthsకి 8 monthsకి ఒక కంపెనీ మారిపోతా ఉండండి సార్. అంటే హైక్ కోసమే, ఇంకేం లేదు. సూపర్, రైట్. బాగా వర్కౌట్ అవుతూ వచ్చింది. అవును సార్, 2024 దాకా అనుకోండి. దాని ఎక్సలెంట్. తర్వాత అంటే అది గురువులో శుక్రుడు అనేవాడు అసలు ఎక్స్ట్రీమ్లీ 8,000 రిజల్ట్స్ని పాజిటివ్ ఇద్దామని డిసైడ్ అయిపోయాడు అనమాట. సో ఒక రేంజ్లో అక్కడ ప్రోగ్రెస్ ఇచ్చేసింది అనమాట. ఓకే, సరే. ఓకే, ఫాదర్ది ఎప్పుడైంది? ఈ ఇయరే సార్, 2025. ఓకే, సారీ. రైట్. ఏమైంది ప్రాబ్లం? సడన్ గా కార్డియాక్ అరెస్ట్. కార్డియాక్ అరెస్ట్. ఓకే, ఇదంతా కూడా నేను ఏం చెప్తానంటే ఈ బిఫోర్ ద టైం మనం ఏదైతే చెప్తా ఉన్నామో ఆ 2016 నుంచి 20 మధ్యలో బాగాలేదని చెప్పాం చూసారా, అక్కడే హెల్త్ ఎఫెక్ట్ అవుతుందండి. అర్థమైందా? ఇది బయటకు వచ్చి ఇప్పుడు చూపిస్తా ఉంది కానీ బట్ విషయం అంతా బ్యాక్గ్రౌండ్లో అక్కడే జరిగిందంట. నేను అది మనకు తెలియదు కదా ఎన్నోసారి ఇది. యాక్చువల్గా ఆయనకి ఫస్ట్ టైం సార్, ఇది వరకు లేదు అసలు. సడన్ గా లేదు, అంటే ఉండిందేమో తెలీదు. అదే మనం చెక్ చేసుకోం కదా. సరే, ఓకే. మీకు ఈ ఫినాన్షియల్ లాసెస్ అనేది ఇంతకుముందు టైమింగ్స్లో చెప్పామా ఆల్రెడీ మనం? ఇది వరకు ఫినాన్షియల్ లాసెస్ అంటే మాకు 2001 ఆ టైంలో సార్. దాని తర్వాత మాకు 2003 నుంచి 2007 వరకు బాగా డబ్బులు వచ్చాయి ఈ ఆక్వాకల్చర్లోనే. వచ్చిన తర్వాత మీకు ఎక్కడ మళ్ళీ దెబ్బతింది? అంటే ఇంకా ఆ డబ్బులు పెట్టుకొనే మా ఫాదర్ వాళ్ళు నన్ను చదివించారు, ప్లస్ నాకు ఉద్యోగం వచ్చింది. ఇంకా దాని మీద ఆటే వెళ్ళిపోతా ఉండింది సార్, అంతే. ఇంకా నా ఎక్స్ట్రాగా అంటే నాకు శాలరీ పెరిగిపోయేది కానీ ఏమి పెద్ద అంటే నేను చెప్పాను కదా సార్, ఇట్లా కొనగలిగే అంత స్టేజ్ అయితే రాలేదు సార్. రైట్. సరే, ఇప్పటిదాకా వచ్చింది. నేను చెక్ చేసుకోమంటే రిలేటబిలిటీ స్కోరు 10/2 వచ్చిందా, 8 వచ్చిందా? సార్ 8+ అనే చెప్పొచ్చు. మీరు ఆల్మోస్ట్ ప్రతిదీ నాకు కోరిలేట్ అయ్యేటట్లుగానే చెప్పారు సార్. ఓకే, డన్. సో పాస్ అయ్యానా నేను? ముందుకు చెప్పనా మరి? ప్రొసీడ్ అవుదాం సార్. ఓకే, రైట్. సరే, ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఆ శని రాహులు అష్టమంలో డిస్టర్బ్ అయ్యారు. సో దాన్ని శుక్రుడు 9th ఫాలో అవుతున్నాడు, విచ్ ఈజ్ నాట్ యాక్చువల్లీ గుడ్ అనమాట. కంప్లీట్లీ గుడ్ కాదు. కానీ రెట్రో లేదు కాబట్టి మీరు ట్రై చేయొచ్చు. అర్థమైందా? మరి చిన్నతనంలో ఫాదర్ జరిగిపోకపోవడం అనేది ఒక రకమైన అదృష్టమే కదా, డెఫినెట్లీ. సో సన్ను పూర్తిగా ఫిట్ కాలేదు. 9th గ్రహం బాగుంది కాబట్టి చాలా వరకు లాక్కొచ్చింది. సో యాక్చువల్గా మంచి ఆస్పెక్ట్ జరిగింది. ఇప్పుడు యాక్చువల్గా ఈ రిజల్ట్స్ అన్నీ కూడా పాస్ట్ నుంచి వచ్చిన రిజల్ట్స్ అనమాట. సో నేను ముందుకు చెప్తాను. సో ముందు టైం అర్థం చేసుకుందాము. గురుదశ జరుగుతూ ఉంది. గురుకి వక్రి నేను ఏం చెప్పా, ప్రొఫెషనల్గా చాలా బాగా ఇచ్చేస్తూ ఉంటుంది అది అని చెప్పా కదా. సో నేను చెప్పినట్టుగానే మీరు ఎదిగారు. అంటే 20 నుంచి మీరు బాగా ఎదిగారు చెప్పాలంటే. అర్థమైందా? అవును. అంటే గురుదశలో గురు శనిలో బుధుడు చేసుకుంటూ ఉన్నారు, మీకు ప్రాబ్లం లేదు. బట్ కాదే నా లెక్క ప్రకారం యోగించలేదు కాబట్టి గ్రోత్ కాలేదు, అంతే. అర్థమైందా? తర్వాత ముందుకు వెళ్దాం. 26, 27 ఇవన్నీ బాగానే వెళ్తున్నాయి. చూద్దాం. 28, 29 అరౌండ్ ద టైంలో ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 27, 28లో
27, 28 అని అంటే మీకు కుజభుక్తి జరుగుతూ ఉంది. అంటే మీకు గురువులో రాహు, గురువు అంతా యోగించాడు కదా, అర్థమైందా? గురువులో ఓకే. రాహు ఎక్స్పెక్టెడ్గా లేదు, మ్యాటర్ అది. ఓకే సార్. ఎక్స్పెక్టెడ్గా లేదనమాట. ఆల్రెడీ ప్రోగ్రెసివ్ మార్స్ కాపాడుతున్నాడు కాబట్టి మిమ్మల్ని కాపాడుతుంది. 28లో మీరు డెసిషన్ మేకింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి రాహుభుక్తిలో, అర్థమైందా? మీరు అంటే చాలా కేర్ఫుల్ విత్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్, అవన్నీ చెప్తాను అనమాట. ఇక్కడ వరకు చాలా 28. ప్రొఫైల్ బాగా లేస్తుంది, అర్థమైందా? ఇంకో 3 yearsలో ఇంకా చాలా మీకు ఏ భూమి ఇవన్నీ మీకు చాలా కలిసి వస్తాయిలే, అర్థమైందా? ఇంకా ఇంకా పెరుగుద్ది. 30 ఓకే కదా, సార్. 30 కాస్త 70 అవుద్దా, 1 అవుద్దా, 1 CR అవుద్దా చూద్దాం మరి. ఓకే, మొత్తానికి అయితే బాగా పనిచేస్తుంది ఓకే. విత్ ఇన్ షార్ట్ టైంలో. తర్వాత సమస్యలు చెప్దాం మనం. ఇదిగో ఇక్కడ బాగాలేదనమాట. 2030లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ మెర్క్యూరీకి ట్రైన్ అయింది. ఇది నాకు నచ్చలేదనమాట. రెట్రోగ్రేడ్ ఓకే సార్. ప్లానెట్కి అట్లా కాకూడదనమాట. అట్లా అయితే అది ప్రాబ్లం అనమాట. రివర్స్ రాంగ్ డెసిషన్. అంటే 28 నుంచి వచ్చిన దాంతో సంతృప్తి పడి ముందు పోవాలన్నమాట. తర్వాత శని దశ వస్తూ ఉంది. శని ఎక్స్పెక్టెడ్గా ఉన్నాడా? తృతీయ అష్టమాధిపతితో కలయిక, హార్ష్ కమ్యూనికేషన్ అని చెప్పిన, ఇది ప్రమాదాలు ఇట్లాంటి వాటిని ఇండికేట్ చేస్తాను అనమాట. ఆల్రెడీ గుడ్ ఆస్పెక్ట్స్ అన్నీ అయిపోయాయి అనమాట. సో కాబట్టి ఏంటిది, అది స్టాగ్నెంట్ సిచ్యువేషన్లో ఉందన్నమాట. ఓకే, దాని తర్వాత మళ్ళీ మనం ఆస్పెక్ట్ చెప్దామంటే శని దశ ఎక్స్పెక్టెడ్గా మూవ్ అవ్వట్లేదు కాబట్టి ఉన్నదాన్ని జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటా ముందు పోవాలన్నమాట. ఇప్పుడు వచ్చిన డబ్బుతో కొంత మీరు పర్చేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి, అర్థమైందా? ఓకే సార్. ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు, 20 అన్నారా? 11. 11 ఎకరాలు. 11 ఎకరాల్లో సరే కనీసం 5 అన్నా కొందాం, ఓకే. ఓకే. అంత కాకపోయినా. సో ఇప్పుడు ఈ 3 yearsలో మీరు కొంచెం కొనుక్కోగలుగుతారండి. ఇప్పుడు ఈ 3 yearsలోనే మీరు ట్రై చేయాలి. తర్వాత బ్యాలెన్స్డ్గా మీరు ముందుకెళ్ళాలి. సో టేక్ బిగ్ ఇన్సూరెన్స్ ప్యాకేజ్, ఫ్యామిలీ హెల్త్కి ఇన్సూరెన్స్ ప్లాన్ అట్లాంటివి తీసుకోమని చెప్తాను అనమాట. విషయం అది. ఓకే సార్. మళ్ళీ చార్ట్ లిఫ్ట్ అవ్వడానికి టైం పడుతుంది, అర్థమైందా? ఎందుకంటే మిక్స్డ్ ఆస్పెక్ట్స్ అవన్నీ వెళ్తున్నాయి అనమాట. సో ఒక్కోసారి ఒక్కో ఫేజ్ ఆఫ్ టైం తెలుసు కదా, ఎక్స్పెక్టెడ్గా మూవ్ అవ్వదు. ఎందుకంటే ఆ ఓకే. సాట్రాన్తో మళ్ళీ ఆ మార్స్తో కంజంక్షన్, సాట్రాన్తో ట్రైన్, అసలు మధ్యలో ఒక క్రిటికల్ టైం వస్తూ ఉందన్నమాట. మళ్ళీ వెళ్ళాలి అని అంటే దాదాపు ఒక 6-7 ఏళ్ళు పట్టేస్తుందండి. మళ్ళీ 38 చెప్పాలన్నమాట. ఒక ఓకే. మధ్యలో 28 నుంచి 38 వరకు ఒక 10 ఏళ్ళు స్లో ఫేజ్లో నడుస్తూ ఉంది. ఏదో ఇంతకుముందు బ్యాడ్ టైం చెప్పినప్పుడు నడిచిందా అంటే నడిచింది అన్నట్టు ఎట్లా నడిచిందో అట్లా ఓకే. నడుస్తుంది. కానీ మనము రిస్క్ మేనేజ్మెంట్ చేసుకోవాలి ఈ 10 ఓకే. సంవత్సరాలు. ఆ తర్వాత మళ్ళీ గ్రోత్ ఉంటుంది. ఆ తర్వాత సంగతి అప్పుడు చూద్దాం. ఓకే, హెల్త్ అంటే సార్, హెల్త్ బాగుండదని హెల్త్ ఫ్యామిలీ హెల్త్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా, అవును సార్. ఓకే. అట్లాంటివి చూసుకోవాల్సి వస్తుంది. మన పర్సనల్ హెల్త్ కూడా జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే లగ్న అష్టమాధిపతులు అష్టమంలో రాహుతో కలిశారు, అక్కడ దోషం ఉంది అనమాట. అది విషయం. ఓకే ఆ రవి సార్. అష్టమంలోనే ఉన్నాడు కదా. సో కాబట్టి హెల్త్ రెస్పాన్సిబిలిటీస్ అనేది వచ్చాయి. హెల్త్ కాకపోతే డబ్బులని తీసుకుపోయి స్టాక్స్లో పెట్టి పోగొట్టుకుంటాం అనమాట. 8th హౌస్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ప్రమాదం అనమాట అది. ఇప్పుడు చాలా ఓకే. బాగుంది, మంచిగా నడుస్తూ ఉంది. ఇంకో 3 ఏళ్ళు కూడా మంచిగా నడుస్తుంది. సో అక్కడ ఓకే. వచ్చిన డబ్బుల్ని మీరు ప్రాపర్టీ అంటే ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేసుకొని సేఫ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని తర్వాత సంగతిని మీరు రిస్క్ మేనేజ్మెంట్లో జాగ్రత్తగా మోడరేట్ మోడ్లో వెళ్ళాలి. కంపెనీలు మారితే తీసేశారనుకో, మళ్ళీ ఇన్ని మారేవి ఎందుకని చెప్పి ఇవ్వకుండా ఉండడానికి కూడా రీజన్ చేస్తారు కదా హెచ్ఆర్లో, తెలుసు కదా. ఉంటాయి సార్, చాలానే ఉంటాయి సార్ ఇంకా. అలాంటివన్నీ తెలుసు కదా. సో కాబట్టి అవును సార్. టైం బాగున్నప్పుడు ఇట్లాంటివని నీ ఆట సాగుతుందిరా బాబు అన్నట్టు ఉంటుంది, తర్వాత ఓకే సాగదు సార్. అనమాట. అది ఓకే అది సార్. conclusion. ఇంకొకటి అడిగాను సార్, అది Group 1 అసలు అది అవకాశం ఉందా, లేకపోతే ఇంక వదిలేసుకోవచ్చా? ఇప్పుడు ఇంత మంచి టైం వచ్చినప్పుడు ఈ జాబ్ వచ్చింది, కానీ Group 1లో ఎన్ని వచ్చినాయా? సన్ అఫ్లిక్షన్, సన్ అసలు 10th ఎట్ట కనెక్ట్ అయ్యాడు? కాలేదు కదా. 4000 కనెక్ట్ అయ్యాడు. నాకు నమ్మకం లేదు. మ్మ్. సో ఓకే. అది విషయం. సో మీరు ఎక్కడ 16 నుంచి 20 మధ్యలో బాగా ట్రై చేశారా? అంతే 2015 నుంచి ట్రై చేశాను, 2020 దాకా ట్రై చేశాను అనుకుంటా. మంచిది. మంచి టైం వచ్చాక ఆపేసి రైట్ డైరెక్షన్లో ఉన్నారు, అర్థమైందా? అది రాంగ్ ఆహా, డైరెక్షన్. ఓకే. అది లూప్లో చిక్కుకున్నారు. అక్కడ ప్రభుత్వ దోషంలా పనిచేసింది. అది హెల్త్లో కూడా అదే టైంలో బ్యాక్గ్రౌండ్లో ఫాదర్కి పనిచేసింది, తర్వాత రిజల్ట్ ఇచ్చింది. మ్మ్. ఓకే. ఓకే. అది విషయం. అంటే ఇంక పోకుండా ఉండడమే మేలు ఈ గ్రూప్స్ కి. నేను చెప్తాను, మీ డెసిషన్ మీరు తీసుకోండి. నేను 100 చెప్తా, అది కాదు కదా. ఓకే, మీ ఓకే, డెసిషన్ రైట్. మీరు తీసుకోండి. నా ఇన్సైట్ అయితే నేను మీ సిచ్యువేషన్ ఉంటే పోన్ మాత్రమే చెప్తా, మిమ్మల్ని ఇలా చేయండి అని ఆహా. మాత్రం చెప్పను. అది విషయం. 2038 వరకు బాగుండదు. ఐ మీన్ బాగుండదు అని అంటే అనుకున్నంత స్కోప్ లేదు. మధ్యలో ఇది జాబ్ ఎందుకు చేయాలి, ఇంకో బిజినెస్ చేయాలి, లేదంటే ఇట్ ఎందుకు చేయాలి, ఇంకో రకంగా చేయాలి, ఈ కంపెనీ మారడం కరెక్ట్, ఆ టెక్నాలజీ మారడం కరెక్ట్, ఏదేదో
మనకి తిరుగుతూ ఉంటుంది బుర్రలో, అవన్నీ మనల్ని చేస్తూ ఉంటుంది అనమాట. ఫండమెంటల్గా చంద్రుడు భాగ్యయోగాన్ని ఇండికేట్ చేస్తున్నాడు. లగ్న నక్షత్రాధిపతి బాగున్నాడు అంటే బాటమ్ ఆఫ్ ది లైఫ్ వెళ్ళకుండా ఖచ్చితంగా చూసుకుంటుంది. మీకు ఆ చదువు ప్రోగ్రెస్ చెప్పిన టైమింగ్స్ అన్ని బ్రహ్మాండంగా పనిచేసాయంటే మీ చార్ట్లో మ్యాటర్ ఉంది. అర్థమైంది? ఆ మ్యాటర్ లేకపోతే నేను చెప్పే ప్రిడిక్షనే పనిచేయదు అసలు. ఫస్ట్ ఓకే, అందరూ అనుకుంటారు వీడికి రావట్లేదు చెప్పడం అని అనుకుంటారు. ప్రిడిక్షన్ పనిచేస్తుందంటే చార్ట్లో మ్యాటర్ ఉంటేనే పనిచేస్తుంది, లేదనంటే పాజిటివ్ చెప్పినా జరగదు. ఇప్పుడు మనం 3లో ప్రాబ్లం చెప్పాం, 4 తర్వాత గ్రోత్ చెప్పాం, పనిచేసింది కదా అలా. అర్థమైంది? 20 మరి ప్రోగ్రెస్ చెప్పాం, 24 వరకు బ్రహ్మాండం చెప్పాం, వీనస్ భుక్తి ప్రిడిక్ట్ చేసాం, అవన్నీ పనిచేసాయంటే పని చేస్తుంది. చార్ట్లో మ్యాటర్ ఉంది. సో గుడ్ స్క్రీన్ ప్లేలో జరుగుతుంది చాలా వరకు. అంటే కష్టం వచ్చినా ఓవర్కమ్ చేయగలుగుతాం, మరి అటర్ ఫ్లాప్ అవ్వం. కాకపోతే ఈ టూ గ్రీడీ ఆర్ ఎక్స్ట్రీమ్లీ డెసిషన్స్ తీసుకోకుండా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోండి, వర్కౌట్ అవుతుంది. ఒక్కటే హెల్త్ ఇన్సూరెన్స్ రికమెండేషన్, నాట్ యాజ్ ఏ ఎల్ఐసి ఏజెంట్. అది ఓకే, రైట్. ఇంకా అంతే సార్. ఇంకా మీకు ఫైనాన్షియల్ గా అయితే మీరు ఓకే అన్నట్లుగా చెప్పారు. అప్ టు 2028 ఇక్కడ వరకు బాగుంది. ఎక్సలెంట్, బాగుంది, ఎక్సలెంట్. మీ ప్యాకేజ్ చాలా వరకు వెళ్ళిపోద్దని చెప్పా కదా. అవును సార్. మరి ఓకే ఏముంది చెప్పండి. ఇప్పుడు 30 లక్షలు కాస్త ₹1 కోటి దాకా చెప్పామని అంటే అది ఓకే అంటే ఇక నేను ఏం చేయలేము, 100 కోట్లు చెప్పాలి కదా. అట్లేం లేదు సార్. మంచిగా హెల్త్ వచ్చి సార్ 2028 నుంచి వి హావ్ టు బి మోర్ కేర్ఫుల్. ఆన్ అండ్ ఆఫ్ గా మధ్యలో ఆస్పెక్ట్స్ వస్తా ఉన్నాయి. ఒక ఇయర్ నడుస్తుంది. యావరేజ్ గా మనం P&L వేసుకుంటే ఆ 10 years కొంచెం గ్రే ఏరియాస్ ఉన్నాయి. అది ఓకే. ఏదైనా పరిహారాలు అటువంటి ఏదైనా మేము ఒక మంచి సీరియస్ వీడియో ఒకటి చేసాం పరిహారాల మీద. మొత్తం ఏ ప్రాబ్లమ్స్ కి ఏ పరిహారాలు వాడాలో మొత్తం డీటెయిల్గా ఉన్నాయి. RVA పరిహారాలను కొట్టండి ఒకసారి. చూసారా వీడియో? లేదు సార్, చూడండి. ఫుల్ గా ఉన్నాయి అనమాట మొత్తం డీటెయిల్డ్ గా. శివాజీలో రూమ్ వెయిట్ చేస్తుంది కదా, తెలుసా అది? మేము అట్లా అనమాట. సో ఫుల్ డీటెయిల్ గా మీరు టైం స్టాంప్ ఇవ్వండి, ఏ ప్రాబ్లంకి ఎక్కడెక్కడ పరిహారం రాసినామో ఇవ్వండి, మనం అప్డేట్ చేద్దాం. కామెంట్ దాని మీద కొట్టండి. ఓకే సార్, రైట్. ఇంకా హ్యాపీ విత్ ద రీడింగ్? ఫైన్ సార్, గుడ్ సార్. థ్యాంక్ యూ. ఉన్నది చెప్తా, మీకు నచ్చింది చెప్పనని చెప్పా కదా. సో నాకు ఫ్లో ఎట్లా కనిపిస్తే అది క్యాలిక్యులేట్ చేస్తాను. నేను మార్చేవాడిని కాదు, తీర్చేవాడిని అంతకన్నా కాదు. సో జస్ట్ అనలైజ్ చేసేవాడిని అంతే. సార్ 2028 పైన ఇట్ విల్ బి గుడ్ అన్నారు కదా సార్. 2028 పైన అంటే 28 లోపు అండి. ఇప్పుడు 25 లో ఉన్నాము, 28 వరకు గుడ్ అని చెప్పాము. 28 నుంచి 38 తర్వాత అక్కడ చార్ట్ రిలీఫ్ అయ్యి పాజిటివ్ లో పోతా ఉంది. అప్పుడు కూడా మనకి శని దశలోనే ఉంటది కదా సార్? అప్పుడు కూడా శని దశ ఉంటుంది. ఒక హాఫ్ పోయిన తర్వాత ఇంకో హాఫ్ ఉంటుంది కదా శని దశ. అష్టమ భాగ్యాధిపతి కదా, అష్టమాధిపత్యం ఇచ్చి భాగ్యాధిపత్యం ఇవ్వడానికి చూస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు బాగుండొచ్చు. 2038 నుంచి కొంచెం ఇంత సగం పూర్తిగా పని చేయకుండా ఉండడం అనమాట. ఒక హాఫే పోతుంది. ఓన్ హౌస్ కదా, సొంత రాశిలో ఉన్నాడు. స్వక్షేత్రము, ఉత్తమ ద్రేకాణము, రవి నక్షత్రము. ఎస్, థ్యాంక్ యూ సార్. చాలా రోజుల నుంచి ట్రై చేశాను కాల్ కోసం. అట్ లాస్ట్ మీరు మళ్ళీ. థ్యాంక్ యూ అండి. అంటే ఇప్పుడు మీరు నా సిచ్యువేషన్ లో ఉన్నా నేను మీకోసం అట్లా చేయాల్సి వస్తుంది, తెలుసు కదా. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్ అండి, ఆల్ ది బెస్ట్. నమస్తే.